ఉన్నప్పుడు నేను ప్రెసిడెంట్గా ఉన్నాను. అప్పుడు చెప్పింది, నువ్వు నీ ఇంట్లో పనులు చేసుకుంటూ నీ మిగతా పనులు చేసుకుంటూ ఉండమ్మా, అప్పుడే ఎనర్జీ వస్తుంది, నువ్వేం భయపడొద్దని చెప్పింది. ఆ సీక్రెటే నాకే. ఓకే, థ్యాంక్. నిజంగా ఈరోజు ఈ కార్యక్రమం చూసిన తర్వాత చాలా హ్యాపీ అనిపిస్తుంది. డౌన్ టౌన్లో డోన్ మున్సిపాలిటీ వాళ్ళు ఎన్ని పార్కులు ఏర్పాటు చేశారు డౌన్ టౌన్లో? ఎవరికైనా ఐడియా ఉందమ్మా? ఎవరైనా చెప్తారా? 7 పార్క్స్ ఎగ్జాక్ట్ కరెక్ట్. మదర్స్ గ్రౌండ్లో ఉంటే మదర్స్ ఆర్ ద బెస్ట్ టీచర్స్ ఫర్ చిల్డ్రన్ అంటుంటారు కదా. అంటే మీరు ఉదయం లేచి గ్రౌండ్కు రాగలుగుతున్నారంటే మీ పిల్లలు ఆటోమేటిక్గా మీరు చెప్పాల్సిన అవసరం లేదు. లేచి ఎవ్రీడే వాళ్ళకి కూడా ఆటోమేటిక్గా ఉదయమే పార్క్లోకి కానీ లేదా గ్రౌండ్లోకి కానీ వచ్చేస్తారు. ఇది మంచి హ్యాబిట్, హెల్తీ హ్యాబిట్. మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఇన్నర్వీల్ క్లబ్ వాళ్ళని నిజంగా ప్రత్యేకంగా అభినందించాల్సిందే. ఎందుకంటే సామాజిక స్పృహ 6 నెలల తర్వాత లేదా ఒక 4 నెలల తర్వాత మా అన్నగారు నాగభూషణ్ రెడ్డి గారు ఇందాక వచ్చి వెళ్ళినారు. ఆయన వేరే పని మీద మ్యారేజ్ ఉంటే వెళ్ళినారు అనంతపూర్కి. ఆయన ఒక మాట చెప్పినారు, నెక్స్ట్ 3 మంత్స్లోనో 4 మంత్స్లోనో మీరు మళ్ళీ మహిళలకు పెట్టండి, నేను స్పాన్సర్ చేస్తా అని చెప్పినారు. నిజంగా అన్నకు ధన్యవాదాలు. సేమ్ ప్రోగ్రాము నేను అన్నకు చెప్తా, అన్న ఈసారి 8 తీసేసి 10 పెడదామన్నా అని చెప్తా. తర్వాత ఈసారి వాళ్ళు మెడల్స్ ఇస్తున్నారు. రాబో రోజుల్లో మంచి ప్రైజెస్ కూడా ఇస్తే బాగుంటుందనే నా ఆలోచన. అన్న సహకారంతో ఖచ్చితంగా మేము మంచి ప్రైజెస్ ఇస్తాం ఈసారి. నెక్స్ట్ మంచి అంటే ఉమెన్కు జనరల్గా హోమ్కు సరిపోయేదంటే ఇంట్లో ఉపయోగపడే విధంగా మంచి ఐటమ్స్ ఏమైనా ఇస్తే బాగుంటుంది కాబట్టి అది ఏర్పాటు చేస్తాం. సో డోన్ మున్సిపాలిటీ వాళ్ళు ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలని మీరు సద్వినియోగం చేసుకొని అన్ని పార్కులను యూటిలైజేషన్ తీసుకొచ్చి మీరందరూ హెల్తీగా ఉండాలా, తద్వారా డోన్ టౌన్ కూడా హెల్తీగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి అడగంగానే మీ అందరికీ బ్రేక్ఫాస్ట్ కానీ ఇక్కడ మీకు ఒక స్పెషల్ డాక్టర్ని ఏర్పాటు చేయడం కానీ లేదా ముందు రోజు మీకు మెసేజ్ వాళ్ళు డోన్ టౌన్కి అందుతాయని వారు ఎప్పుడు పిలిచినా అందుబాటులో ఉండి పనిచేస్తామని చెప్పి చేస్తున్నా. మరొక స్పెషల్ థ్యాంక్స్ ఏమంటే ఈ పార్కు కొంచెం కొద్దిగా నీట్గా ఉండేది కాదు. నిన్న మా మున్సిపల్ స్టాఫ్ లక్ష్మీరెడ్డి, మా సూపర్వైజర్ ఉన్నారు లక్ష్మీరెడ్డి, వాళ్ళ స్టాఫ్ అక్కడ ఉన్నారు, మా మున్సిపల్ స్టాఫ్. తర్వాత ఆయన ఎలక్ట్రికల్ డిపార్ట్మెంటు మీకోసం ఈ మైక్ కానీ లైట్స్ కానీ బాత్రూంలో లైట్స్ కానీ అక్కడ వాటర్ ఏర్పాటు కానీ అంతా మా మున్సిపల్ స్టాఫ్ నిన్న అంతా వర్క్ చేసి మీకోసం ఏర్పాటు చేశారు. మున్సిపల్ స్టాఫ్కు ప్రత్యేక అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి చిన్న కొంతమంది పెద్దలు కూడా ఈ కార్యక్రమాన్ని సక్సెస్ కావడానికి సపోర్ట్ చేసినారు. వారందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఆల్ ద బెస్ట్ ఫర్ ఉమెన్. హ్యాపీ మదర్స్ డే. థ్యాంక్ యూ. కాబట్టి అందరూ కూడా అంటే